హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, కీర్తి శామ్ వ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో ఇవాళైతే నేను ఒక అప్డేట్ అనేది అయితే తెచ్చానండి. సో ఇప్పుడు ఎక్కడ చూసినా అందరు 15 ఆగస్ట్ గురించి అయితే ఒక పెద్ద కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు. అంటే ఎవరిని సెలెక్ట్ చేస్తారు, ఏం సెలెక్ట్ చేస్తారు, లైక్ ఇప్పుడు ఎవరైతే కేసీఆర్ గవర్నమెంట్లో అప్లై చేశారో వాళ్ళని సెలెక్ట్ చేస్తారా, లేదంటే ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు గురించి అప్లై చేసిన వాళ్ళకి L2 బెనిఫిషియరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని లైక్ సెలెక్ట్ చేస్తారా అని ఒక పెద్ద కన్ఫ్యూజన్లో అయితే ఉందండి. సో ఇది అప్డేట్ అనేది ఏంటంటే నేనైతే మీకు ఈ వీడియోలో చెప్తాను. సో మీరు దయచేసి వీడియో అనేది స్కిప్ చేయకండి, కంప్లీట్ వీడియో చూడండి. సో దట్ మీకు వీడియో అనేది అర్థమవుతుంది. అండ్ అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ఒక లైక్ అనేది కూడా చేసేయండి. సో పదండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతాము. సో ఇప్పుడు మనకి గవర్నమెంట్ అయితే ఎటువంటి అప్డేట్ అనేది అయితే ప్రస్తుతానికైతే ఇవ్వలేదు. ఒకసారి అంటున్నారు అప్పుడు 2017 to 2019లో అప్డేట్ చేసిన అంటే అప్లై చేసిన వాళ్ళని ర్యాండమైజేషన్ చేస్తామని అయితే చెప్తున్నారు. సో కొంతమందికి అంటే లైక్ ఏం చెప్తున్నారంటే కొన్నిసార్లు లైక్ ఇంద్రమ్మ ఇల్లుకి అప్లై చేసిన వాళ్ళు L2 వాళ్ళు ఎవరైతే ఉన్నారో బిలో పువర్టీ లైన్ వాళ్ళని సెలెక్ట్ చేస్తారనేసి అయితే చెప్తున్నారు. సో నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్ 2017 to 2019 వరకు అందులో అంటే అది ప్లస్ L2 వాళ్ళు ఇప్పుడు ఇంద్రమ్మ గురించి ఎవరైతే అప్లై చేస్తారో అవి రెండు నాకు తెలిసినంత వరకు టాలీ చేసి దట్టు బిలో పువర్టీ లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని, అంటే అర్హులు ఎవరైతే ఉన్నారో పేద నుంచి పేద కుటుంబం ఎవరైతే ఉన్నారో వాళ్ళని అయితే సెలెక్ట్ చేయడం అనేది అయితే జరుగుతుందండి. సో వాళ్ళని సెలెక్ట్ చేసి అందులో కూడా మళ్ళీ ర్యాండమైజేషన్ చేసి అర్హులకి మాత్రమే ఈ పర్టికులర్ ఇల్లు అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అది కూడా మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ హ్యాండిక్యాప్స్ వీళ్ళందరూ అయిపోగా రిమైనింగ్ నెక్స్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం టోటల్ చూసుకుంటే కనుక టోటల్ 1 lakh ఎంతో డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి. సో ఆ 1 lakhలో కూడా సమ్ 36 or 39,000 అయితే రెడీ టు మూవ్ ఇల్లులు ఉన్నాయి. రిమైనింగ్ వచ్చేసి పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. సో ఆ 39 ఏదైతే ఉందో అది ఇచ్చిన తర్వాత రిమైనింగ్ వాటికైతే మనకి ఈ 5 lakh అమౌంట్ అనేది ఇచ్చేసి మనమే ఆ పెండింగ్ పనులు అయితే మనమే క్లియర్ చేసేసుకోవాలి. సో ఇందులో మన పేరు రాకపోయినా మనం వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకంటే ఇంకా కమింగ్ డేస్లో మనకి G+3 G+4 ఇల్లులు అనేది కూడా కట్టడం అనేది అయితే జరుగుతుందండి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ.